రెడీ కొట్టు, నేను అది చేస్తాను. అనంకొండ నడిబొడ్డున అంటర్ రోడ్లోని వన విజ్ఞాన కేంద్రం ముందు ఉన్నాము. దీనిని జూ పార్కుగా పిలుస్తారు. ఇందులో ఇది 2010 నుండి దీన్ని సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది. జాతీయ జంతు ప్రదర్శనశాలగా మార్చింది. ఈ పార్కులో అతి అందమైన సీతాకోక చిలుకల పార్కు కూడా ఉంటుంది. ఇది దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. వన విజ్ఞాన కేంద్రంగా కూడా దీన్ని పిలుస్తారు. జంతువులను సంరక్షిస్తూ ప్రజల ప్రదర్శన కోసం జంతువులన్నింటినీ ఒక చోట చేర్చే ప్రదేశం ఇది. కాకతీయ జంతు ప్రదర్శనశాల జంతు ప్రదర్శనశాలగా మార్చింది. ఈ పార్కు అతి అందమైన సీతాకోక చిలుకల పార్కు. ఇది ప్రతి సోమవారము దీనికి హాలిడే. ప్రతిరోజు 9:30కు స్టార్ట్ చేసి 5:30కు దీన్ని క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనం జంతు ప్రదర్శన కాకతీయ జూ పార్కులోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఈరోజు ఆదివారము చాలామంది ఈ జూ పార్కులో సేవ తినడానికి, ఈ వన విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించడానికి పిల్లలు కుటుంబాలతో సహా వస్తుంటారు. ఇప్పుడు మనము టోకెన్ ఉంటుంది, ఈ టికెట్ తీసుకొని మనం ఇందులో ప్రవేశించాల్సి వస్తుంది. మనం ఇప్పుడు జంతు ప్రదర్శనశాలకు వన విజ్ఞాన కేంద్రంలోకి మనం ఎంటర్ కాబోతున్నాము. ఇప్పుడు ఈ టికెట్ బుకింగ్ ఉంటుంది. ఇది కాకతీయ జంతు ప్రదర్శనశాల. ఇది రైల్వే స్టేషన్, కాజీపేట రైల్వే స్టేషన్కు 7 కిలోమీటర్ల దూరంలో అనంకొండ నడిబొడ్డున అనంకొండ అంటర్ రోడ్లోని ఈ కాకతీయ జంతు ప్రదర్శనశాల కలదు. ఇది వన విజ్ఞాన కేంద్రంగా కూడా పిలుస్తుంటారు. ఇందులో సీతాకోక చిలుకల పార్కు ఇలాంటివి అనేక ఉన్నాయి. మనం ఇప్పుడు టికెట్ బుకింగ్ వద్ద ఉన్నాము. ఇప్పుడు మనం టికెట్ తీసుకొని ఇందులో ప్రవేశించాల్సి ఉంటుంది. మా మేడం, మీ టికెట్ ఎంత ఉంటుంది, ఎన్ని గంటలు లోపల సందర్శించవచ్చు, కొంచెం మా ప్రేక్షకులకు వివరిస్తారా? టికెట్ అడల్ట్స్కి 50 రూపీస్ అండి, పిల్లలకి 25 రూపీస్. టికెట్ వ్యాలిడ్ 3 అవర్స్ అండి. అచ్చా, మాకు 2 టికెట్లు ఇవ్వండి. టికెట్ ముందుగా టికెట్ ఇవ్వండి. ఇది టికెట్ ఈ విధంగా ఉంటుంది. మేము ఇప్పుడు 2 టికెట్లు తీసుకోవడం జరిగింది. ఈ టికెట్ ఇలా తీసుకొని, ఈ టికెట్ 3 గంటలు మాత్రమే పరిమితం. 3 గంటలు దాటినాక కూడా వాళ్ళు లోపల నుంచి రాకపోతే మీరు ఏమన్నా మేము చెక్ చేస్తూ ఉంటాం. స్టాఫ్ లోపల తిరిగి టికెట్ చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు ఏమన్నా ఉంటే దీని మీద డ్యూ రాయండి, తర్వాత తీసుకుంటా. మీరే ఉంటారు కదా సాయంత్రం 5 గంటల దాకా డ్యూటీలో. మీ పేరేం పేరమ్మా? ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు జూ పార్కు? రేంజ్ ఆఫీసర్ ఉన్నారా ఇప్పుడు? ఎవరండి రేంజ్ ఆఫీసర్? అచ్చా, ఓకే. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది రేంజ్ వాళ్ళు ఉంటారు. ఈ పార్కు వాళ్ళు వేరే ఉంటారా? ఇది మనం సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది జూ పార్కులోని చిల్డ్రన్స్ పార్క్. ఈ పార్కులో పిల్లలు ఈ సెలవు దినం కాబట్టి, అలా ఆదివారము సెలవు దినం కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆటలు ఆడిస్తుంటారు, వస్తుంటారు. అమ్మ, మీ పిల్లల్ని తీసుకొని జూ పార్క్? అంటే సరే, పిల్లలను ఏది జూ పార్క్ పోదామని ఏమైనా మారాబ్ చేస్తుంటారా, లేదు మీరే ఆహ్లాదకరం కోసము తీసుకొస్తుంటారా? మేమే కాదులుగా తీసుకొస్తుంటాము. ఈ జూ పార్క్ అంతా తిప్పుతారా? ఎట్లున్నది జూ పార్క్ లో? చాలా బాగుంది. దీనికి వన విజ్ఞాన కేంద్రం అని పేరు ఉన్నది. ఏమన్నా విజ్ఞానం కలిగించే విధంగా ఉందా, ఏమన్నా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇంకా కొంచెం సౌకర్యాలు కల్పిస్తే పిల్లలకు చాలా ఇంకా బాగుంటుంది. ఏమేమి ఉంటే బాగుండమ్మా ఇలా? అంటే కొంచెం ఇంకా చిన్నపిల్లలు ఇంకా మేబీ ఇంకేమైనా ఆడుకోవడానికి ఏమన్నా క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొత్త క్రియేట్ చేస్తే బాగుండు.
అచ్చా ఆట వస్తువులు కానీ ఈవెంట్స్ కొద్దిగా పెంచుతాయి. ఈ ఉయ్యాలలో వీటి జారుడు బళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ గేమ్లు ఆడుకునే విధంగా ఉంటే బాగుండు. సరే, ఇందులో ఇంకా మీరు వేరే పార్క్ పోయొచ్చారా అమ్మ? ఎట్లున్నది పార్కులో ఇంకేం సౌకర్యాలు పెడితే బాగుంటుంది ఇందులో? అంటే ఇంకా మేబీ అంటే ఇంకా ఒక్కొక్కరికొకరిలాగా ఉంటుంది కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమా ఉండేది ప్రజెంట్ ధర్మారం నుంచి వచ్చారు. ఓకే, కలుస్తాం మనం. ఎలుగుబంటి పార్క్ ఇది. ఎలుగుబంట్లు ఇందులో ఉంటాయి. దాదాపు 3 ఎలుగుబంట్లు ఉన్నట్టుగా ఇక్కడ బొమ్మ ఉంది. మరి ఎలుగుబంట్లు ఇట్లా లోపల చూపెట్టు. అవి లోన ఆ గుహలో ఉన్నట్లుగా మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బయట ఆగుపడతలేవు ఈ ఎలుగుబంట్లు. ఇది ఎలుగుబంట్ల పార్కు. ఎలుగుబంట్లను ఇందులో ఉంచుతారు. వాటి వీళ్ళదిగో ఈ ఆడియన్స్ అందరిది. మరి వీళ్ళు పార్క్ వాళ్ళే ఎలుగుబంట్లను వదలలేదా లేకపోతే గుహలోనే ఉంచిర్రా అనేది మనకు స్పష్టంగా తెలియదు. అయితే ఈ ఎలుగుబంట్లను యాక్చువల్గా ఈరోజు సండే కాబట్టి చాలామంది పర్యాటకులు వస్తుంటారు కాబట్టి ఎలుగుబంట్లను చూసేందుకు అసలు జూ పార్క్ నిర్వాహకులు వదిలిపెట్టాల్సి ఉండే, వాళ్ళు వదిలిపెట్టక గుహలోనే ఉంచినట్టుంది. దానివల్ల పర్యాటకులు నిరుత్సాహపడే అవకాశం ఉన్నది. ఎలుగుబంట్లను చూడలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఎలుగుబంట్లను అసలు సండే ఈరోజు చాలామంది ఎలుగుబంట్లను చూసి అవి ఏ విధంగా ఉంటాయో అని చూడాలనే కుతూహలంతో వచ్చిన పర్యాటకులకు నిరుత్సాహం ఎదురైంది. ఇక్కడ ఎలుగుబంట్లను వాళ్ళు వదిలిపెట్టలేదు, వాళ్ళు లోపల గుహలోనే ఉంచినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. చలో, నక్కల పార్కు. కానీ ఇది నక్కలు ఏమీ కనిపించడం లేదు. నక్కలు ఆ గుహలోనే ఉండొచ్చు. నక్కలు, తోడేళ్ళు అలాంటి ఉన్నట్టుగా ఇక్కడ బోర్డు మాత్రమే ఉన్నది. ఇందులో ఏమీ లేవు. ఇవాళ సండే పర్యాటకులు వస్తారు, వాటిని ప్రదర్శించడం, వాటిని చూడడానికి ఎంతో కుతూహలంతో వస్తారు. వచ్చిన ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా నిరుత్సాహపడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఎవరు మాట్లాడతారా? చలో అటు చూడు. అయితే అన్న మేము వచ్చినాం కానీ కాకపోతే ఇక్కడ మన ఎలుగుబంటి అనేది వాటికి కూడా చూస్తే ఇంకా లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ కూడా ఇవి తోడేళ్ళు కానీ ఇప్పుడు టికెట్ తీసుకున్నాం కావచ్చు మేము, కాకపోతే ఏ వస్తువు కూడా ఇక్కడ మనకు చూడడానికి వస్తే కూడా ఖుషి అనిపించాలి. ఆ జంతువులు లేవు. మీరు 50 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నా కూడా 50 రూపాయలు కానీ అన్ని ఉన్నాయని మేము వస్తాం, కాకపోతే అన్ని చూద్దామని అనుకుని వచ్చారు. ఇక్కడైతే అంత మోసమే ఉంది. అంటే వాళ్ళు ఫారెస్ట్ అధికారులు వాటిని ప్రదర్శించడం లేదు, వాళ్ళు అంతే గుహలో బంధించి పెట్టిండు. కానీ అది తెరిచే ఉంది చూడు, మరి లోపల ఉన్నాయా లేవా? అవి లేవు నాకు తెలిసి అయితే. కానీ నేను అనుకున్నా ఇప్పుడు బోటులు మాత్రమే ఉన్నాయి, అవి జంతువులు లేవు అంటున్నా. చూసేటివి లేవు మెయిన్వి. ఇక్కడైతే మరి వచ్చి లాభం ఏముంది? ఏం లేదు. అట్లా వేస్ట్ నాకు తెలుసు ఇంట్లో వచ్చి. అయితే జంతు ప్రదర్శనశాల అని పేరుకు మాత్రమే ఉన్నది. ఇలా జంతువులు ఎక్కడ ఆగుపడతలేవని పర్యాటకులు విస్తూపోతున్నారు. వారు తీసుకుంటాము. వన విజ్ఞాన కేంద్రంలో పిల్లలు విజ్ఞానం కలగజేసుకోవడం కోసం విద్యార్థులను పేరెంట్స్ తీసుకొస్తున్నారు. ఈ పార్కును అందరూ సందర్శిస్తున్నారు. అయితే వాళ్ళు ఎలుగుబంటు పార్కును చూసారు, తర్వాత నక్క పార్కుకు పోతున్నారు. అలా ఎలుగుబంటు ఇలా నక్క రెండు ఏవి లేవు. ప్లాస్టిక్ వాడని జంతువులకు మనసు ఉంటుంది, వాటి భావాలను గౌరవిద్దాం. తెలంగాణ ప్రభుత్వము అటవీ శాఖ ఏర్పాటు చేసిన జూ వైద్యశాల. ఈ జూ వైద్యశాల కాకతీయ జువాలజికల్ పార్కు అనంకొండలో ఉంది. ఇది ఈ జూ పార్కులో ఉన్న జంతువుల సంరక్షణ కోసము ఈ వైద్యశాల పనిచేస్తుంటుంది. వీళ్ళు ఈ జూ పార్కులో ఉన్న జంతువులకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎట్లా వాటికి అనారోగ్యానికి గురైన తెలుసుకుంటారు. మనం అడిగి తెలుసుకుందాం.
డాక్టర్ గారు ఉన్నారా? మనం ఏమేమి ఫీడ్ ఏమేమి చేస్తున్నాము, ఏమేమి కథ జాగ్రత్తలు తీసుకుంటున్నాం వాళ్ళ సంరక్షణ కోసం? డైలీ పొద్దున్నే మా గ్రౌండ్ స్టార్ట్ అవుతా ఉంటాయి. ఎనిమల్ కీపర్స్ అందరూ ప్రతి ఎంప్లాయర్కి ఒక్కొక్క ఎనిమల్ కీపర్ ఉంటాడు. ఎనిమల్ కీపర్ అతను వెళ్ళి ఒకసారి వాటిని చెక్ చేస్తా ఉన్న టైంలో మేము కూడా రౌండ్స్కి వెళ్తాము. ఓకే. ప్రతి ఎనిమల్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎనిమల్ యొక్క పొజిషన్ కండిషన్ చూసిన తర్వాత అది అంత హెల్తీగా ఉందని అనుకున్న తర్వాతనే దాన్ని విజిటర్స్ కోసం అలో చేస్తాము, రిలీజ్ చేస్తాము. ఏదైనా సిక్ అయినట్టు కనిపించినట్టయితే దాన్ని అక్కడే ఉండనిచ్చి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో వాటన్నిటిని నోట్ చేసేసుకొని వెంటనే డాక్టర్కి చెప్పేస్తాము. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అతను ఇచ్చిన సలహా మేరకు చెప్తా ఉంటాం. అచ్చా, ఇప్పుడు మాకు ఎలుగుబంటి ఒకటి నక్కలు కానీ ప్రదర్శించలేదు, ఇవాళ సండే. వాటిని చూద్దామని వచ్చిన ప్రేక్షకులు కొద్దిగా నిరుత్సాహపడ్డారు. వాటికి ఏంది అనారోగ్యంగా ఉన్నాయా, అసలు ఉన్నాయా లేదా? ఎలుగుబంటిలో నక్కలు కూడా ఆల్రెడీ వాటిని రిలీజ్ చేశారు. ఇవాళ ఎలుగుబంటిని రిలీజ్ చేసి అతను వేరే దగ్గర ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి అతను కొంచెం రెస్క్యూ ఆపరేషన్లో ఉంటే వాటిని ఇంకో ఎనిమల్ కీపర్ చూసుకోవడానికి వస్తాడు. అతను ఎన్క్లోజర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని వాటికి ఫీడింగ్ చేసి వీటి దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టడం వల్ల రిలీజ్ చేయలేదేమో. నక్కలు అవి రిలీజ్ చేశారు పొద్దున్నే. వాటిని మనం గుంట నక్కలు అని అంటాం కదా, మీరు ఖచ్చితంగా వాటిని గమనించినట్లయితే అందులోనే ఎన్క్లోజర్లో తిరుగుతూ ఉంటాయి. ఆ గుంటలలోకి వెళ్ళి అవి కొంచెం దాచుకుంటా ఉంటాయి కాబట్టి మీకు అట్లా కనిపించినట్టున్నది. మీరు ఇటు వెళ్తే అటు వస్తుంది, అటు వెళ్తే ఇటు వస్తూ ఉంటుంది. అటు ఇటు మొత్తం ఒక రెండు చూస్తే ఇటు వెళ్ళినప్పుడు అటోళ్ళకి, అటు వెళ్ళినప్పుడు ఇటల్లో కనిపిస్తుంది. ఎలుగుబంట్లు ఎన్ని ఉన్నాయి ఇందులో? రెండు ఉన్నాయి, ఒక మేల్ ఒక ఫీమేల్. ఆ బోర్డు మీద మాత్రం 3 ఎలుగుబంట్లు ఉన్నట్టు చూపెట్టారు కానీ 2 ఉన్నాయి. అచ్చా, ఈ గుంట నక్కలు ఎన్ని ఉన్నాయి? గుంట నక్కలు మనకు 12 ఉన్నాయి. ఒక్కటి కూడా ఉప్పలేదు ఇప్పుడు. అది గుంటలలోకి వెళ్ళి దాక్కుంటాయి. ఇప్పుడు మనకు జింకలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? జింకలు మన దగ్గర ఒక 6 రకాల జింకలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కొన్ని అట్లా ఉంటాయి. అంటే ఈ స్వాన్లు ఇవి ఉన్నాయా మన దగ్గర? హంసలు ఇట్లా హంసలు ఉన్నాయి, 2 రకాల హంసలు ఉన్నాయి మన దగ్గర. నల్ల హంసలు, తెల్ల హంసలు కూడా ఉన్నాయి. ఆ పార్కెట్ అటు ఉందా? మీరు ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళి రైడ్ తీసుకుంటే మీకు ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది. అంటే రోజు మీరు ఏమేమో వాటికి అనారోగ్యం లేకుండా కూడా పౌష్టికాహారం లాంటి ఫీడ్ సప్లిమెంట్స్ మనం తీసుకునే ఆహారంలో మనకే కాకుండా వాటికి కూడా అన్ని రకాల పోషకాలు అందకపోవచ్చు. దానికోసం అన్నట్టుగా వాటికి మినరల్స్, విటమిన్స్, సిరప్స్, కొంచెం లివర్ సపోర్ట్ చేయడానికి లివర్ టానిక్స్, ఇలాంటి చలికాలంలో కూడా అవసరమైతే వాటికి కొంచెము బాడీలో వెచ్చదనం పెరగడానికి కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం. అంటే జంతువులకు మనోభావాలు కూడా ఉంటాయి. అంటే వాటిని అనుగుణంగా ఈ మన కీపర్స్ పనిచేస్తారా? వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఒక్కొక్కరు 20-30 సంవత్సరాల నుంచి మూగ జంతువులు అయినప్పటికీ వాటికి కొన్ని మనోభావాలు ఉంటాయని మన బోర్డులు ప్రదర్శించారు, మనం అది చూస్తున్నాము. మన ఎనిమల్ కీపర్స్ అందరినీ ఎనిమల్స్ గుర్తుపడతాయి. ఇప్పుడు కొంతమంది వేరే విజిటర్స్ వెళ్తే అవి భయపడి ఉరుకుతూ ఉంటాయి లేదా అటాక్ చేయడానికి ఉరుకొస్తాయి. మన ఎనిమల్ కీపర్స్ వెళ్తే వాళ్ళని అంటే ఆ ఎనిమల్స్ వీళ్ళ దగ్గర రావడం, వీళ్ళు డైలీ వాటికి ఫీడింగ్ చేయడం, దగ్గరికి వెళ్ళి వాటర్ పెట్టడం చూసుకోవడం వల్ల అవి వాళ్ళు పేరెంట్గా వాటిని ట్రీట్ చేసి మంచిగా దగ్గరికి వస్తాయి. నుంచి మేము ఈ జంతు ప్రదర్శనశాలలో ఏమేమి ఉన్నాయి, ఏ పర్యాటకులు ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు వీటిని అని మేము అనుకుంటున్నాము. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే హనుమకొండ. దీన్ని వన విజ్ఞాన కేంద్రం అని పిలుస్తారు. పట్టుకోండి, జంతు ప్రదర్శనశాల అని కూడా దీన్ని పిలుస్తుంటారు. ఈ జంతు ప్రదర్శనశాలలో ఇప్పుడు ఇక్కడ మనకు చాలా వరకు జంతువులు ఉన్నాయి. చిరుతపులి కానివ్వండి, జింకలు కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయి. మీరు ఈ జంతు ప్రదర్శనశాలకు వచ్చి ఎలాంటి సేద తీరు, జంతువులను చూసి ఏ విధంగా సంతృప్తి చెందారు? మీ పేరు చెప్పండి. ఐఎమ్ వెంకటేశం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ డిపార్ట్మెంట్. ఓహో, ఓకే. ఇట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. ఇట్ ఇస్ గుడ్. ఇట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇంకా ఏమన్నా దీంట్లో పర్యాటకులకు ఏమన్నా సౌకర్యాలు ఇట్లా పెంచాలి? సౌకర్యాలు అక్కడ కంటే ఎక్కువ పెద్ద పుల్లు, ఇప్పుడు ప్లేస్ బాగుంది, ఇంకా పెద్ద పుల్లు అట్లాంటి సింహాలు అట్లాంటివి కూడా తెస్తే ఇంకా బాగుంటుంది. పిల్లలకు మన ఏ జంతువు ఏ విధంగా ఉంటుంది అనేది పరిచయం చేస్తాను. అంటే జూస్ ఆర్ నాట్ మీట్ ఫర్ ద బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎడ్యుకేటింగ్ ద చిల్డ్రన్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ అండ్ జూస్ ఫర్ what I call it germoplasm as a depository of the germoplasm. Zoo is for especially for the educating the child. We know that the child has to know. Okay. అవును, పిల్లలు పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు ఆటలు ఆడించుకుంటూ అలాగే జంతువులను చూపించడానికి మక్కువ చూపెడుతున్నారు. ఇది వీళ్ళకు విజ్ఞానానికి చాలా దోహదపడుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ సార్.
ఎగ్జాక్ట్లీ కొంచెం రాసి పెట్టారు. అవి ఎక్కడెక్కడ ఉంటాయో, ఎక్కడ దేశాలు ఉంటాయో కూడా మ్యాప్స్ ఇచ్చారు, రాసి పెట్టారు. దానికి సైంటిఫిక్ నేమ్స్ పెట్టారు. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని మెయింటైన్ చేస్తున్నది. డెవలప్ చేసేదంటే వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అంటారు. ఇట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. ఇట్ ఇస్ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ బ్యాడ్. ఇట్స్ గుడ్, బట్ ఇట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. ఇంకా కొంచెం సింహం కానీ పిల్లలు అందిస్తే ఇంకా కొంచెం బాగుంటుందని. పర్యాటకులకు ఏమన్నా సౌకర్యాలు, ఇది 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది సార్. దీంట్లో మీలాంటి సీనియర్ సిటిజన్స్ బై వాక్ పోవాలన్నా కొద్దిగా అది ఉన్నది కాబట్టి సౌకర్యాలు ఏమైనా మెరుగుపరచాలంటారా సార్? అంటే చిన్న లోకల్ వెహికల్ లాంటివి చెప్తాను. బెస్ట్ ఏంటంటే మనకు పర్వాలేదు, నేను చెప్పేది ఏంటంటే మనకు పర్వాలేదు, జంతువులకి గ్రీనరీ పెంచాలి. గడ్డి బాగుంది కదా, ఇంక్రీజ్ ద గ్రీనరీ అండ్ ఇంప్రూవ్ ద అనిమల్స్ ఆల్సో. ఇప్పుడు టైగర్ లేదు, లయన్ లేదు, చీతాస్ లేదు, ఎలిఫెంట్ లేదు, అట్లాంటి మంది తెచ్చి పెడితే ఇంకా ఇట్స్ బెటర్. ఇట్ ఇస్ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇస్ బ్యాడ్, గుడ్. ఉన్న కాడికి పర్వాలేదు కానీ ఇంకా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది, ఇంకా బాగుంటుంది. నీటి గుర్రం, హిప్పోపోటమస్, ఏనుగు అవి లేవు అన్నట్టు. అవి కూడా బాగానే ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి. అది చాలా నంబర్ ఇస్ హ్యూజ్. అంటే దీనికి ఇందులో ఉన్న జూ పార్క్ లో ఉన్నటువంటి జంతువుల కోసము ఒక దవాఖానా కూడా ఉంది, డాక్టర్ ఉన్నాడు, దానికి వీళ్ళు ఉన్నారు, చూసారు. అయితే మనం ఇంకా అంటే ఇవి అక్కడక్కడ దొరికిన వాటిని తీసుకొచ్చి ఇందులో పెట్టినవే, ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టినవి కావు. ఏనుగులు లాంటివి తేవాలంటే కేరళ నుంచి ఇస్తారు. వాటికి కూడా డోనార్స్ ఉంటారు, ఇస్తారు. డోనార్స్ ఉన్నారు. సింహాన్ని కానీ పులిని కానీ అడిగితే ఇచ్చే డోనార్స్ ఉన్నారు. వాటికి ఫుడ్ ఫీడింగ్, వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కైండ్ పీపుల్ ఎనఫ్ ఇన్ ఇండియా. అంటే మనం ఇంకా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొద్దిగా దీని మీద దృష్టి సారించాలంటారు. yes it is good, it needs improvement. థ్యాంక్ యూ సార్. స్నేక్స్ కానీ రకరకాల స్నేక్స్ ఉంటాయి కదా, రెప్టైల్స్, సరీసృపాలు అంటారు, అవి కానీ ఇంకా పిల్లలకు సైన్స్ డెవలప్ చేయడం. పిల్లలకి ఏంటంటే బుక్ లో చూసి దానికంటే ప్రాక్టికల్ గా చూసింది బాగా గుర్తుంటుంది అన్నట్టు. అవును, అది లైవ్ లో చూసింది వాళ్ళ లైఫ్ అంతా గుర్తు పెట్టుకుంటారు అదన్నట్టు. అదే ఇంకా కొన్ని రకాల జంతువులు ఉంటే బాగుంటది కానీ ఓకే, ఇట్స్ గుడ్. అంటే కొద్ది మాత్రమే జంతువులు ఉన్నాయి ఇప్పుడు మనకు. వన్యప్రాణులు, అడవులకు ఆభరణాలు, వన్యప్రాణులు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా కొన్ని పెంచాల్సిన అవసరం ఉంది. యా ఆ బోర్డు చూపెట్టు, ఇది చూపెట్టు, అవే ఉడతలు ఉన్నట్టున్నాయి, కుందేళ్ళ మీద కొండంగలుగా కింద ఒకటి ఉన్నది. ఈ కొండగలు అని ఎట్లా తెలుసు నీకు? వాటిని కొండగలు అని ఎట్లా తెలుసు? మీ మమ్మీ చెప్పిందా, డాడీ చెప్పిందా, ఎట్లా తెలుసుకున్నావు మరి నువ్వు? అవి అంటే కోతులు కొండగలకు తేడా ఏంది? కోతులు కూడా సేమ్ ఉంటాయి కదా, మరి కోతుల్లోనూ ఓకే. అరే అక్కడ పండుకున్నది కదా, అక్కడ చూడు, క్లోజ్అప్ చేసి పెట్టు. అరే అటు పోయేట ఎట్లా లేపుతావు? కొట్టుపో, లేపుపో. అడవి పిల్లి. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి, ఇవి తాబేళ్ళది. ఇక కొద్దిగా జరుగుమని దగ్గర పోయి తీయి వాటిని.
అంతరించిపోతున్న అంశాలు మనం ఈ జూ పార్కులో చూడొచ్చు. ఇప్పుడు కర్రె అంశాలు, తెల్ల అంశాలు ఉన్నాయి. ఇక్కడ కర్రెయి 3 ఉన్నాయి, తెల్లయి 2 అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను మనం చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఇంత అంశాలు అని అంటే చాలా మక్కువగా ఉంటాయి. మనం చాలామందిని అంశాలాగా నడుస్తున్నారు అని ఇట్లా అంశాలను పోల్చి చాలామందిని మనం సంబోధిస్తుంటాము. అలాంటి అంశాలు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ ఉన్నాయి ఈ కాకతీయ జువాలజికల్ పార్కులో. ఈ అంశాలను చూసి చాలామంది పర్యాటకులు చాలా ఆనందపడుతుంటారు. ఈ అంశాలు వాటి నీళ్ళల్లో ప్రయాణించే తీరుటి ఇది మొసలి ఉండే ప్రదేశము. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 మొసళ్ళు ఉన్నాయి. ఈ మొసళ్ళు మంచిగా సేద తీరుతూ నెమలుల పార్కు. నెమలులు అందమైన నెమలులు చాలా ఉన్నాయి ఇందులో. ఇవి పురివిప్పినప్పుడు వీటి ఈకలు తోటి పురివిప్పినప్పుడు వీటి చాలా అందంగా అవుపడుతుంటాయి. చిన్న బుల్లి జంట. బోర్డుది కోడి పావురాలు. వస్తుంది రేపు వస్తుంది. డీమ్ బై టీవీ అని యూట్యూబ్ ఛానల్ అమ్మా. చిరుత మందిరానికి ఈ దారి, సీతాకోక చిలుకల పార్క్ కూడా ఇటే ఉన్నది, కార్తీక వనం ఉన్నది. ఇప్పుడు మనము చిరుతపులి మందిరంకు మనము పోతున్నాము. ఇక్కడ అంతా పిల్లలు చాలామంది చిరుతపులిని ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు చూడండి వినయ్, ఇది చిరుతపులిని మొత్తము అది అటు చూడు, అక్కడ ఉన్నది చూడు. వీళ్ళందరిది ఇట్లా చూసేటోళ్ళందరిది ఇక్కడ నుంచి. హాయ్ అన్న, కేకలు పెట్టాలి. హాయ్ చలో అట్టుంది పా. డీమ్ బై టీవీ ఆడ చిరుతపులి. మాట్లాడు. ఇప్పుడు చిరుత మీది ఏ స్కూల్, ఎక్కడి నుంచి వచ్చినావు? మాది ఫాతిమా జియూపీఎస్ ఆర్ఎస్ పాటక్ నుంచి వచ్చిన. అందరు ఎట్లుంటారు? మాది ఫాతిమా నగర్ నుంచి వచ్చినాం. జియూపీఎస్ ఆర్ఎస్ పాటక్ గవర్నమెంట్ స్కూల్. ఓకే, ఏ స్కూల్లో చదువుతున్నావు? జియూపీఎస్ ఆర్ఎస్ పాటక్. ఓకే, విచ్ క్లాస్? 7th క్లాస్. 7th క్లాస్. ఏంది ఇప్పుడు మీరంతా ఒకే స్కూల్ వల్ల జూలో మీరు అంటే చూడడానికి వచ్చారా? ఏమేమి చూసారు ఇప్పటి వరకు? మేము జింకలు చూసినాం, డీర్ చూసినాం, క్రోకడైల్స్ చూసినాం, ప్యారట్స్, పిజియన్స్, పికాక్స్, చిరుత, ఇవన్నీ చూసేసినాం. చాలా బాగున్నాయి. మీకు ఎలుగుబంటి అవ్వలేదు. నక్క అవ్వబడింది కానీ అది అటు ఉరికింది. అది ఈ చిరుతపులి ఒకటే ఉంది ఇందులో? ఒకటే ఉన్నది. మీకు దగ్గర పెట్టుకున్నా. దీన్ని అంతా మన జంతు ప్రదర్శనశాలను
మీరు చూసినాక మీకు ఏమనిపిస్తుంది? మంచి హ్యాపీగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకేమన్నా ఇంకా ఏమేమి కావాలని ఉన్నది ఇవన్నిటి కాకుండా? అన్ని చూడబుద్ధి అవుతుంది కానీ ఇక కొన్ని ఓపెన్ లేదు, ఎలుగు బండి ఓపెన్ లేదు, చూసేలోపు ఇక సంతోషం బాగా అవుతుంది. ఓకే ఓకే. చిరుతను చూసిన సంతోషంలో పిల్లలు హ్యాపీగా ఉన్నారు. చిరుత చూసి చిరుతపులి అంటే ఇట్లా ఉంటుంది. ఇది దండకారణ్యంలో ఉండే జంతువు చిరుతపులి. ఆ చిరుతపులిని చిన్నారులు చూసి బాగా మితిమీరిన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీ పేరేం పేరు బాబు? ఎక్కడి నుంచి వచ్చినావు? కాజీపేట నాది. జగదీశ్వర్. జూ పార్క్ వచ్చి ఏం చూసినావు? జూ పార్క్ వచ్చి పులిని చూసినాం, చాలా చూసినాం. చిరుతపులిని చూస్తే అనిపించింది? బాగా అనిపించింది, భయం అనిపించలేదా? ఎందుకు? చిరుతపులి అది మనుషులను చంపే ప్రాణాంతక జీవి కదా, దాన్ని చూస్తే భయం వేయాలి కదా. మీకు ఎందుకు భయం అవుతుంది? అచ్చా, బోన్లో ఉన్నది కాబట్టి మనకేం ప్రమాదం లేదని భయం లేదు. చాలా దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు అది కూడా ఇటు తిరుగుతుంది. ఎక్కడ జనాలు ఎక్కడ ఎక్కువ ఉన్న కన్నా అటు ఇటే తిరుగుతున్నది.